96లో అనలైజ్ అయ్యాను సార్. ఏపీఎస్పీలో అనలైజ్ అవ్వడం జరిగింది సార్. ఏపీఎస్పీ నుంచి కన్వర్షన్ మీదుగా ఏఆర్కి రావడం జరిగింది సార్. దానివల్ల కూడా నాకు ప్రమోషన్ కొంచెం లేట్ అయింది సార్. తర్వాత అంటే యాక్చువల్గా 20 ఇయర్స్లో నేను ప్రమోషన్ వేసుకోవాలి. ఇప్పటికీ నా సర్వీసు 29 ఇయర్స్ 3 మంత్స్ అయింది సార్. అంటే ఈ ఇంత లేట్ అవడానికి కారణం అంటే 2 గవర్నమెంట్లు వాళ్ళు 2 ఇయర్స్, తర్వాత మొన్న వచ్చిన గవర్నమెంట్ 2 ఇయర్స్ తీసుకోవడం కూడా మాకు కొంత లేట్ అవ్వడం జరిగింది సార్. ఈ లేట్ కూడా ఏంటంటే జనాలు అంటే ఫ్రెండ్స్ కూడా ఇంత లేట్గా ప్రమోషన్ తీసుకుంటున్నాం, ఏమైనా రిమార్క్స్ ఉన్నాయేమో అనుకుని వాళ్ళు అనుకునేవారు సార్. కానీ ఈరోజు కూడా 29 ఇయర్స్ 3 మంత్స్లో కూడా నాకు ఇంత రిమార్క్ లేకుండా కానిస్టేబుల్గా ఇప్పటి వరకు జర్నీ చేయడం జరిగింది సార్. తర్వాత ఏంటంటే సార్, ఏపీఎస్పీలో రిక్రూట్ అయిన తర్వాత కొన్నాళ్ళు ఏపీఎస్పీ ఉద్యోగం చేసి కొంచెం ఫ్యామిలీ వెల్ఫేర్ తక్కువగా ఉంటుందని చెప్పిన తర్వాత కొంచెం ఫ్యామిలీతో గడపాలంటే ఏ ఉద్యోగం బాగుంటుందని చెప్పి సందర్భంలో అలాంటి టైంలో గ్రే హౌండ్స్ అనేది హైదరాబాద్లో ఉందని మాకు తెలిసిన తర్వాత మేము ఆ సెలక్షన్కి రావడం జరిగింది. ఆ సెలక్షన్లో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్. ఈ గ్రే హౌండ్స్లోనే నేను 1.5 ఇయర్స్ చేయడం జరిగింది సార్. అక్కడ కూడా యాంటీ నక్సలెస్తో చాలా కష్టమైన ఉద్యోగం చేసి అక్కడ కూడా ఏ రోజు చిన్న రిమార్క్ కాకుండా హైర్ ఆఫీసర్ దగ్గర ఈ రోజుకు కూడా సక్సెస్ఫుల్గా కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ గ్రే హౌండ్స్లో కూడా కొన్ని ఎన్కౌంటర్స్ కూడా ఒక 4 ఎన్కౌంటర్స్, 4 ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్స్, అలాగే క్లేమోర్ మైన్స్ దానిలో కూడా సావు దగ్గరికి కూడా వెళ్ళి బయట వచ్చినంత అదృష్టం దేవుడు కల్పించాడు సార్. ఆ టైంలో మేము కొంత మూమెంట్ చేస్తున్న టైంలో విలేజెస్ అంటే ఏజెన్సీలో విలేజ్ అవుట్కట్స్లో ఎటువంటి ప్రజలకు కనిపించకుండా మేము మూమెంట్ చేస్తూ ఉంటాం సార్. అలాంటి టైంలో కొంచెం ఈజీ గోయింగ్ అయిపోవడం వలన ట్రాక్ పట్టుకొని వెళ్తూ ఉంటే ఆ టైంలో మాకు క్లోమోర్ మైన్స్ తర్వాత ల్యాండ్ మైన్స్ ఇది కూడా జరిగి ఆ టైంలో ఒక 2 కానిస్టేబుల్స్ కమాండోస్ కూడా ఇంజూర్ అయ్యారు సార్. అది కూడా స్మాల్ ఇంజరీస్ దేవుడి ఆ టైంలో కొంచెం వెపన్స్ నాలెడ్జ్ మాకు ఎక్కువ ఉంటుంది సార్. ఆ టైంలో నాకు ఎస్ఎల్ఆర్ వెపన్ ఇవ్వడం జరిగింది సార్. ఎస్ఎల్ఆర్ వెపన్ కూడా పక్కన పెట్టి ఎల్ఎంజీ పక్కన రోడ్ దగ్గర తీసుకొని నేను అటాక్ చేసి మా పార్టీని అంతటా కూడా సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళి మొత్తం పార్టీని కూడా నేను కాపాడుకోవడం జరిగింది సార్. అలాంటి ఆ టైంలో కొన్నాళ్ళు ఏదో సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత 10 ఇయర్స్ జీవోలో ఏఆర్కి రావడం జరిగింది సార్. ఈ ఏఆర్కి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు చేసిన ఇన్నాళ్ళకి 29 సంవత్సరాలు 3 నెలలకి సార్ ఆధ్వర్యంలో నేను ప్రమోషన్ తీసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఇలా మీ కోఆపరేషన్ కానీ ఇలాగే ఉంటే సార్ మాలాంటి కానిస్టేబుల్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఏఎస్ఎస్ ఎస్ఎస్ కూడా ఇంకా ముందుకి ఇంకా కష్టపడి మీరు ఏదైతే అనుకుంటున్న విశాఖపట్నం సిటీని మీరు నిన్న చాలామంది అన్నారు సార్, గంజాయి అనేది విశాఖపట్నం సిటీలో చాలా ఎక్కువ ఉంది సార్. మా కళ్ళతో మేము ప్రతిరోజు కూడా చూస్తున్నాం సార్. ఏమి అనలేని పరిస్థితి. కుర్రోళ్ళు కూడా కొందరికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది కాదురా బాబు జీవితం, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఇంతలా ఎంటెక్ బీటెక్ చేసి లాస్ట్కి సిగరెట్ స్మోక్ చేస్తున్నారు, గంజాయికి అలవాటు పడుతున్నారు, మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రుల జీవితాలు ఏమైపోతాయంటే వాళ్ళు ఇలాంటి నీతికి చెప్పినా సరే వినలేనంత పేషెన్స్ కోల్పోతున్నారు. ఏమనంటే మన మీద అటాక్ చేసేంత దీనిగా తయారైపోయారు సార్. స్టూడెంట్స్ కావచ్చు, పీపుల్స్ కావచ్చు. అలాంటి వాళ్ళని అరికట్టాలంటే తమరు మాకు కోఆపరేషన్ ఇస్తే మేము ఇంకా ముందుకెళ్ళి అలా మాకు కోఆపరేషన్ చేస్తే తప్పకుండా మేము సక్సెస్ఫుల్గా చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇబ్బందే కాదు, మరి వారి వెనకాతల ప్రతి విజయానికి వారి కుటుంబ సభ్యులు తప్పకుండా ఉంటారనేది మనందరికీ తెలుసు. మరి ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యుల నుంచి వారి తాలూకా
ఆ మంచి మాటలు వినాలని మా కోరిక. కాబట్టి ఎవరైనా కుటుంబ సభ్యులు ఉంటే ఒకసారి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బీసెట్ వెంకటేశ్వరరావు గారి వాళ్ళ కూతురుంది. నేను ఎండి పెద్దవాళ్ళు చేస్తున్నాను గాంధీ మెడికల్ కాలేజ్లోని. అయితే చిన్నప్పటి నుంచి చూసిన మా ఫాదర్ ఈజ్ వెరీ డిసిప్లిన్ అండ్ వెరీ కమిటెడ్ టు వర్క్ అండ్ హ్యావ్ సీన్ అండ్ చాలా పోలీస్ స్టోరీస్ కూడా చెప్తుంటారు చిన్నప్పటి నుంచి. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు పడే కష్టం కానీ హార్డ్ వర్క్ కానీ అండ్ వాళ్ళకి వచ్చే రికగ్నిషన్ కానీ అండ్ డాడీ అయితే ఎప్పుడు రికగ్నిషన్ కోసం చూడలేదు. డిపార్ట్మెంట్ కోసం ఎప్పుడు 100% తన వర్క్ చేయాలి, ఆ వర్క్లోనే తన సాటిస్ఫాక్షన్ చూసుకునేవాళ్ళు. అండ్ సో ఈ మూమెంట్ ఇస్ వెరీ బిగ్ ఆపర్చునిటీ సార్ ఫర్ ఎవ్రీ పోలీస్ డిపార్ట్మెంట్, ఎవ్రీ ఫ్యామిలీ. అండ్ వాళ్ళ కష్టంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ యొక్క కష్టం, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. సో అందుకనే వాళ్ళు లైక్ ఫ్యామిలీని పక్కన పెట్టి వాళ్ళ వర్క్కి అంత 100% వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇలా రికగ్నైజ్ చేయడం, ఈ మూమెంట్ని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలన్న గ్రేట్ ఇనిషియేటివ్ తీసుకురావడం అనేది చాలా గ్రేట్ థాట్ సార్. ఫర్ సో యంగ్స్టర్స్ లైక్ us also it's an inspiration for us, so that మా ఫాదర్స్ని చూసి మేము అంత కష్టపడాలి, అంత పైకి రావాలి అని మాకు ఒక ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ లా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ గ్రేట్ మూమెంట్. My department colleagues, starting from PCs, senior officers and media representatives, both electronic and print media, అందరికీ నమస్కారాలు. ఇటువంటి ప్రోగ్రాం నా జీవితంలో నేను చూడలేదు, కానీ చాలా రోజుల నుండి నా మనసులో ఉండేది ఇటువంటి ఒక ప్రోగ్రాం చేయాలి. ఎందుకు చేయాలంటే నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా చూశాను, మాకు ప్రమోషన్ టైంలీ వస్తుంది. సో మెనీ ఇయర్స్ పూర్తి చేస్తే నెక్స్ట్ ప్రమోషన్, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొక ప్రమోషన్. ఫస్ట్ ఏఎస్పీ నుండి అడిషనల్ ఎస్పీ నుండి ఎస్పీ టు డిఐజీ నుండి ఐజీ టు ఏడీజీ, నెక్స్ట్ ఫైనల్ ప్రమోషన్. ఇంకొకటి నాకు అనేది 5 ప్రమోషన్ వచ్చింది. ఇంకొకటి డీజీ ప్రమోషన్ కూడా 2026లో వస్తుంది. సో మాకు టైంలీ ప్రమోషన్. కానీ ఐపీఎస్ ఆఫీసర్ మేము లీడర్షిప్ ఇస్తాం, కానీ యాక్చువల్ ఫీల్డ్లో పని చేస్తారని మన కానిస్టేబుల్స్ వాళ్ళు ఎండలో వర్షంలో చీకటిలో ఏ పరిస్థితి ఉన్నా సరే, విపరీతమైన పరిస్థితి ఉన్నా సరే లైఫ్ రిస్క్ తీసుకొని నక్సలైట్ బుల్లెట్ ఉన్నా కూడా ఫేస్ చేస్తూ, నేచురల్ డిజాస్టర్ సైక్లోన్ ఫేస్ చేస్తూ, ఎన్ని ఇబ్బందులు ఉన్నా పట్టించుకోకుండా ప్రజల కోసం, ప్రజలను కాపాడడానికి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, నేరాలు డిటెక్ట్ చేయడానికి లైఫ్ రిస్క్ తీసుకొని పగలు రాత్రి కృషి చేస్తారని నేను చూశాను. లాస్ట్ ఎన్నో సంవత్సరాలు నేను నా ఆల్రెడీ ఐపీఎస్గా అనుభవం నుండి చెప్తున్నా. కానీ వాళ్లకు జీవితంలో కొందరికి ప్రమోషన్ జీవితంలో రాదు, కొందరికి ఒక ప్రమోషన్, కొందరికి 2 ప్రమోషన్. నేను ఎప్పుడు ఈ మ్యాటర్, ఈ ఇష్యూ ఆలోచిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకు ఇలా ఇటువంటి పరిస్థితి?
అందరికీ గ్యారంటీ ప్రమోషన్ ఉండాలి. కానిస్టేబుల్స్కి కూడా ఒక కొన్ని సంవత్సరాల తర్వాత కనీసం ఒక ప్రమోషన్. కానీ ప్రాబ్లం వచ్చేసి మనకు పోస్ట్ లేవు. అందుకే గవర్నమెంట్ 6 years, 12 years, 18 years ఆ ఇంక్రిమెంట్ ఫెసిలిటీస్ తీసుకొచ్చారండి. ఎందుకంటే మనం ప్రమోషన్ ఇవ్వలేకపోయినా కనీసం ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇస్తామని. సో ఈ అంతా పక్కన పెడితే ప్రమోషన్ ఒక కానిస్టేబుల్కి, ఒక హెడ్ కానిస్టేబుల్కి జీవితంలో ఒకసారి రెండుసారి వస్తుంది. అటువంటి సందర్భంలో వాళ్ళ జీవితం అంతా, క్యారియర్ అంతా సేవ చేసిన సేవ గుర్తిస్తూ మనం ఒక ప్రోగ్రాం పెడితే ఎలా ఉంటుందని నేను చాలా రోజుల నుండి ఆలోచించాను. సో ఇక్కడ కొత్తగా ఈ పోస్ట్ వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, ఇక్కడ సువర్ణ అవకాశం వచ్చింది. నా మనసులో ఉన్న ఆ ఆలోచన ఇక్కడ నేను రియాలిటీగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాను. ఇక్కడ ప్రమోషన్ పండుగ ఒకటి పెట్టి కుటుంబ సభ్యులు ఉండగా వాళ్ళకు సత్కారం చేస్తాను. ఎందుకంటే కుటుంబ సభ్యులు చాలా ఇంపార్టెంట్. నాకు గుర్తుంది, నేను ఫస్ట్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ ఎస్పీగా పనిచేసినప్పుడు నేను ఎప్పుడు ఇంటికి వచ్చి రాత్రి కూడా వస్తే నా అమ్మాయి నన్ను చూసి ఒక రాత్రి గుర్తుంది, బాగా ఇచ్చింది. మరుసటి రోజు నేను నా వాయిస్తో అడిగాను, నా సొంత అమ్మాయి నన్ను చూసి ఏడుస్తుంటే అది బాధగా ఉంది, ఎందుకు ఇలా చేస్తుంది? వాయిస్ చెప్పింది, నువ్వు ఆడిగోని వెళ్ళిపోతావు, రాత్రి 12ంటికి వస్తావు అంటే నువ్వు స్ట్రేంజర్ కదా నీ అమ్మాయికి. సో నీ అమ్మాయి నన్ను గుర్తిస్తుంది కానీ నిన్ను గుర్తించలేకపోతుంది. అందుకే స్ట్రేంజర్గా భావించి ఎలా ఏడుస్తుంది అని నా వైఫ్ నాకు సమాధానం చెప్పింది. అంటే నేను అనుకుంటున్నా మా పోలీస్ కానిస్టేబుల్స్ కూడా చాలా మంది ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారేమో. ఆమెని కుటుంబానికి ఇవ్వడానికి టైం లేదు. జీవితం అంతా పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ పని, వీధిలో రోడ్డులో డ్యూటీ చేస్తూ జీవితం అంతా గడిపారండి. కుటుంబ సభ్యులు టైం ఉన్నప్పుడు డాడీ నా దగ్గర కూర్చో, టైం లేదు నేను డ్యూటీకి వెళ్ళాలి, అలా జీవితం అంతా డిపార్ట్మెంట్ కోసం గడిపారు. అటువంటి వాళ్లకు జీవితంలో ఒక ప్రమోషన్, 2 ప్రమోషన్, ఆ రోజు కూడా మనం సత్కారం చేయలేకపోతే సత్కారం ఇవ్వకపోతే అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు త్యాగం చేశారు, కుటుంబ సభ్యులు కూడా చాలా త్యాగం చేశారు. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. ఒకవైపు పోలీస్, మరోవైపు పోలీస్ కుటుంబం అందరూ త్యాగం చేస్తేనే మన పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఈరోజు మన దేశంలో ఒక మంచి పేరు వచ్చింది. సో ఈరోజు ఒక శుభ సందర్భం, ఒక మంచి రోజు. ఈ సందర్భంగా మీరందరూ చేసిన సేవ గుర్తించి మేము సౌరముఖంగా అందరూ చూస్తుండగా, మీ కుటుంబ సభ్యులు చూస్తుండగా మిమ్మల్ని సత్కరిస్తాం. ఇది నాకు కూడా గర్వకారణం, నేను కూడా ఇది గర్వంగా భావిస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక ఉద్దేశం కూడా ఉంది. నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇది ఒక మీకు ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా ఉండాలి. ఈ స్ఫూర్తితో మీరు ఇప్పుడు ముందుకు వెళ్ళి మిమ్మల్ని చూసి ఇంకా 10 మందికి స్ఫూర్తి వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. మన సిటీలో ఇప్పుడు నంబర్ 1 ప్రాబ్లం వచ్చేసి గాంజాయి అండ్ డ్రగ్స్. ఒక పీసీ కానిస్టేబుల్ ఇప్పుడు చెప్పి వెళ్ళారండి, అది చూస్తే ఆయన కూడా చాలా బాధగా ఉంది. దాన్ని మనం అందరం కలిసి ఈ సిటీ నుండి గాంజాయి వ్యాధి నిర్మూలిద్దాం. అందరం చేతులు కలిపి గాంజాయి నిర్మూలిద్దాం. గాంజాయి ఎవరెవరు సేవిస్తున్నారు
వాళ్ళను గుర్తించి ముందుకు వెళ్ళి వారిని మార్పు ప్రోగ్రామ్ కింద ట్రీట్మెంట్, రిహాబిలిటేషన్, డైరెక్షన్ చేద్దాం. గాంజాయి వ్యాపారంలో ఎవరెవరు ఉన్నారు నేను ఆల్రెడీ ప్రతిరోజు చెప్తున్నాం. వాళ్ళు అందరూ వైజాగ్ సిటీలో ఉండడానికి వీల్లేదు. వాళ్ళు బతకాలంటే పారిపోవాలి. వాళ్ళు ఎవరు వైజాగ్ సిటీలో ఉండకూడదు, జైల్లో ఉండాలి, లేకపోతే పారిపోవాలి. ఆ పరిస్థితి మనం అందరం తీసుకురావాలి. గాంజాయి వ్యాపారంతో సంబంధం ఉంటే ఈ వైజాగ్ సిటీలో ఉండడానికి వీల్లేదు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రతి పోలీస్, ప్రతి హోంగార్డ్ మనం అందరం కలిసి శ్రమిస్తే, పగలు రాత్రి శ్రమిస్తే అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఆల్రెడీ మేము కొన్ని మార్పులు శ్రీకారం చుట్టాము. నంబర్ 1 CCTV, నంబర్ 2 ఎక్కడ లైట్ లేదు, చీకటి, అక్కడ లైట్ పెట్టడం. మూడోది ఎక్కడ పొదలు ఉన్నాయి ఎక్కువ, అక్కడ క్లీనింగ్ చేయడం. ఇవన్నీ ఎందుకంటే అటువంటి ఏరియాస్లో గాంజాయి సేవించడం ఎక్కువ. సో ఇటువంటి చేస్తున్నాం, మ్యాన్ పవర్ పెంచుతున్నాం. అది కాకుండా డైనమిక్ చెకింగ్ మొదలు పెట్టాము, డికాయ్ పార్టీస్ మొదలు పెట్టాము. నా ఫోన్ నంబర్ ఇచ్చాము పబ్లిక్కి. ప్రతిరోజు ఎక్కడెక్కడ ఎవరెవరు గాంజాయి సేవిస్తున్నారు నాకు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ మనం అందరం కలిసి పని చేస్తే అది చాలా సులభంగా, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అందుకే మా మీడియా ఫ్రెండ్స్కి, స్నేహితులకు కూడా నా విన్నపము, మీరు కూడా మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాతో షేర్ చేయండి. మా నంబర్ మీ అందరికీ ఉన్నాయి, మీ దగ్గర ఉంది, అక్కడ షేర్ చేయండి. పబ్లిక్ కూడా ఆల్రెడీ షేర్ చేస్తున్నారండి, అది గొప్పగా ఉంచుతాము మీ డీటెయిల్స్. కానీ మనం అందరం కలిసి పనిచేస్తే గాంజాయి రహిత వైజాగ్, డ్రగ్స్ రహిత వైజాగ్ అని మనం ఖచ్చితంగా ఎన్ష్యూర్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.
మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.